హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రణూస్ బెస్ట్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం హెల్తీ కొబ్బరి లడ్డు చేసుకోవాలో చూసేద్దాము. ఈ కొబ్బరి లడ్డూలు చేసుకోవడానికి మెయిన్ వచ్చేసి మనం బెల్లం యూస్ చేస్తాము. షుగర్ కంటే బెల్లం మంచిది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్తీ కొబ్బరి అండి. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, బెల్లము కొబ్బరి రెండితోనే మన కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి. ఫస్ట్ కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పౌడర్ టెక్స్చర్ టైప్ గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా సాఫ్ట్గా కొంచెం జ్యూసీగా ఉంది కదా, అట్లా చేసుకుంటే సరిపోతుంది. లేత కొబ్బరి అయితే చాలా బాగుంటుందండి. ఈ కొబ్బరి లడ్డూలు చాలా హెల్దీ అండి పిల్లలకి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. 1 kg కొబ్బరి తీసుకుంటే మీరు 750 grams బెల్లం తీసుకోవాల్సి ఉంటుంది ఈ కొబ్బరి లడ్డూలు చేసుకోవడానికి. ఇలా కొబ్బరి అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఆ పౌడర్ అనేది, బెల్లం కూడా ఇలా తురిమి పెట్టేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక అప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్లో చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే స్లోగా అది కరిగి అంతా ఉడుకుతుంది. పూజకి కొట్టిన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, అవన్నీ కలిపి చేసేసుకున్నాము కొబ్బరి ఉండలు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. కొబ్బరి లడ్డూలు చేయాలంటే ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిమ్లో పెట్టేసేసి స్టవ్ మీద ఇది కొంచెం సేపు తిప్పుతూ ఉంటే ఆ బెల్లం అంతా కరిగిపోతుందండి. చూసారా, ఆఫ్టర్ 15 minutes అయిందండి. సిమ్లో తిప్పుతూ ఉంటే ఈ విధంగా అవుతుంది, దగ్గర పడుతుంది బెల్లం అనేది. కొబ్బరికి కూడా బాగా పడుతుంది ఆ స్వీట్. ఇంకేం వేయలేదండి, ఓన్లీ కొబ్బరి బెల్లంతోనే మనము స్టవ్ మీద పెట్టేసి ఇలా తిప్పుతూ ఉంటే స్వీట్ రెడీ అయిపోతుంది. చూసారా, దగ్గర పడుతుంది. ఈ స్వీట్ ప్రిపరేషన్ చాలా ఈజీ అండి. బిగినర్స్ అంటే రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు చాలా సాఫ్ట్గా జ్యూసీగా అసలు ఎంత బాగుందో చూడండి. ఉండ కట్టేటట్టు ఫామ్ అవుతుంది అంటే మనము ఉండలు చేసుకోవడానికి రెడీ అవుతుందన్న అర్థము. చూసారా, ఇట్లా వస్తే సరిపోతుంది. దానిలో ఊరిన ఆయిల్తోనే మనకి లడ్డు రెడీ అయిపోతుందండి. స్పెషల్గా నెయ్యి కూడా అవసరం ఉండదు. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది లడ్డూకి తయారు చేయాల్సిన టెక్స్చర్ మొత్తము. చూసారా, ఇలా లడ్డూలు చుట్టేసుకోవాలి. దానిలో మనకి కొబ్బరి వేసాం కదండి, దాంట్లో వచ్చిన ఆయిల్తో బెల్లంలో ఉన్న జిగురుతోనే మనం లడ్డూలు చుట్టేస్తున్నాము. ఎక్స్ట్రా నెయ్యి అస్సలు యాడ్ చేయలేదు. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయో. చాలా లడ్డూలు వచ్చాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి 2 to 3 weeks ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. హాలిడేస్ వస్తున్నాయంటే 1 week బిఫోర్ చేసుకున్నా పర్వాలేదు. చాలా హెల్దీ అండి ఈ లడ్డు. పిల్లలకి రోజు ఒకటి పెట్టినా కూడా చాలా మంచిది. మీకు బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటుంది అనుకుంటే బెల్లం విడిగా కరగబెట్టేసి ఫిల్టర్ చేసేసి కొబ్బరిలో వేసేసుకోవచ్చండి. అలా అయినా చేయొచ్చు. ఇప్పుడే చేసేస్తున్నారు కదండి ఈ లడ్డూలు.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి మీరు లడ్డూలు చేశాక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.